నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేస్తూ, ఇవాళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా అఖిలాంధ్ర ప్రేక్షకులు ఆయురారోగ్యశ్రీలతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు మనమైతే ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అవునండి. కన్యా రాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవునండి. ఈ కన్యా రాశి వారికి ఒకవేళ వివాహం అవ్వట్లేదు, లేతే సంతానం కలగట్లేదు, జీవితంలో అభివృద్ధి కలగట్లేదు. అది ఆ! ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా. అవును. మాకొక జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావాలి అన్నప్పుడు వీళ్ళు ఏ దైవారాధన చేసుకుంటే బావుంటుంది? ఏ తప్పకుండా. క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో చాలా తెలియజేస్తారా? అత్యద్భుతంగా ఉంటుంది. హ్మ్. వీళ్ళు దైవారాధన అని చూసుకున్నట్లయితే, హ్మ్. ప్రత్యేకంగా వీరు కన్యా రాశి వాళ్ళు బుధుడి యొక్క ఆధీనంలో పడతారండి. ఓకే. హ్మ్. రాశాధిపత్యం బుధుడి యొక్క కారకత్వంతో పుట్టడం జరుగుతుంది. హ్మ్. వీరి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయంటే చాలా విపరీతమైన ఆలోచన పనులు, హ్మ్. మంచి ఉన్నత స్థాయిలో వీళ్ళు ఎక్కడ ఉంటారు అనుకున్నట్లయితే, హ్మ్. వీళ్ళు వారాహి అనే దేవతను చేయడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఓకే. సైన్యాధికారంలో మంత్రిని కింద ఉంటారు వీళ్ళు. హ్మ్. ఏంటంటే ఒక మినిస్టర్ దగ్గర కానీ, ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ, పిఎస్ కింద ఉండడం కానీ, ఐడియాస్ ఇవ్వడం కానీ, ఓకే. థాట్స్ కానీ, సలహాలు కానీ, ఏంటి గురుగారంటే ఇక్కడ హ్మ్. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం నక్షత్రం వాళ్ళు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారు హ్మ్. ఈ యొక్క కన్యా రాశిలోకి జన్మిస్తారు. ఈ పేరు బలాన్ని కూడా ప్రభాకర్ అని పేరు మీద, ప్రసాద్ అని పేరు మీద, అంటే పురుషోత్తం అని పేరు మీద, పాపి, పేపో, ఆ! ఓకే. అవైతే ప్రణీత్ అని కన్యా పేరు మీద, రాశి కింద ఆ! చూసుకోవచ్చు. పుష్ప అని లేడీస్ పేరు మీద, ప్రవల్లిక అన్న పేరు మీద, హ్మ్. ఈ ఓకే. యొక్క ఎవరైతే ఆడవాళ్ళు, మగవాళ్ళు పా మీద ఉన్నారో వీరు కన్యా రాశి. ఉదాహరణకు మాకు తెలీదు డేట్ ఆఫ్ బర్త్ టైము, హ్మ్. లేతే ఎప్పుడు పుట్టామో తెలీదు అనుకున్న వాళ్ళు కొంతమంది పా అనే అక్షరంతోటి ఉంటారు. అది చెప్పాను అవును. కదా మీకు. హ్మ్. పుష్ప, ప్రవల్లిక, ప్రణవి, హ్మ్. హ్మ్. ప్రదోషు, ఇలా రకరకాల ప్రభాకర్ అని పేరు మీద. ఇలా వీళ్ళకి ఏంటంటే వ్యయంలోకి యొక్క రాహుకేతువులు హ్మ్. సప్తమంలోను, వ్యయంలోనూ ఉండడం కారణంగా కొంచెం హ్మ్. నలుగుడు ఎక్కువగా ఉంటుంది. 2026, హుహు. 2027 కూడా ఈ కన్యా రాశి వారికి. వీరు ఏ దేవతారాధన చేయాలి? ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వారాహి దేవత. హ్మ్. దేవత రీత్యా చూసుకున్నట్లయితే వారాహి దేవత కవచం చదవడం గాని, వారాహి అష్టోత్తరం చదవడం కానీ చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. హ్మ్. తదుపరి వీళ్ళు ఏ యొక్క దానం చేస్తే మంచిది? ప్రతి బుధవారం హ్మ్. దొరికితే హ్మ్. పుచ్చకాయలు మనకు దొరుకుతాయి. ఒక అవును. పుచ్చకాయని 16 మొక్కల కింద చేసి, ఒక పుచ్చకాయని 16 మొక్కలు లేని వాళ్ళకి దానం చేయడం వల్ల చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. తదుపరి వీళ్ళు ఏ యొక్క హ్మ్. దేవాలయానికి వెళ్తే సందర్శిస్తే కన్యా రాశి వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు అని చూసుకున్నట్లయితే హ్మ్. మనకిక్కడ శ్రీకాళహస్తిలో హ్మ్. అమ్మవారు ఉన్నారు. ఆ! ఏంటి అని చూసుకున్నట్టయితే జ్ఞాన ప్రసూనాంబ తల్లి. హ్మ్. ఎవరైతే ఈ జ్ఞాన ప్రసూనాంబ తల్లిని సందర్శన చేసుకుంటారో శ్రీకాళహస్తికెళ్ళి వాయులింగేశ్వరుడిని, వీళ్ళ సమస్త దోషాలు పోతాయండి. అంటే ఏంటి? ఓకే. హ్మ్. ఇక్కడ దగ్గర వరకు వచ్చాక ఆగడం, హ్మ్. పనులు అవ్వలేకపోవడం, ముందుకు వెళ్ళలేకపోవడం అవి ఎక్కువగా ఉంటాయి కన్యా రాశి వారికి. ఓకే. వీరు ప్రతి హ్మ్. సంవత్సరం కుదిరితే ఈ ఈ రోజు, ఆ రోజు అని కాకుండా హ్మ్. ప్రతి సంవత్సరం బుధవారం నాడు శ్రీకాళహస్తి వెళ్ళి ఇక్కడ రావుకేతురు పూజ చేయించక్కర్లేదు. ఓన్లీ జ్ఞానప్రసూనాంబ, వాయులింగేశ్వరుని దర్శనం చేసుకొని వచ్చేసినట్లయితే హ్మ్. వీళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. వీళ్ళ లక్కీ నంబర్ ఎంత గురుగారంటే లక్కీ నంబర్ 7 అండి. హ్మ్. వీళ్ళు దానం చేయవలసింది ఏంటంటే ఆకుపచ్చ రవికల గుడ్డ ముక్క ప్రతి బుధవారం నాడు, ఒక బుధవారం సంవత్సరంలో వచ్చే ఒక బుధవారం నాడు హ్మ్. కరెక్ట్‌గా 8 రవికల గుడ్డ ముక్కలు ఓకే. సుమంగలి అంటే మన హ్మ్. మొత్తైదువుకి 8 రవికల ఇవ్వాలి. గుడ్డ మొక్కలు దానంగా ఇస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఎవరైనా ఎవరైనా చేయొచ్చు. దానం చేయొచ్చు. అన్నది ఎవరైనా చేయొచ్చు. ఇక పోయినట్లయితే వీరు హ్మ్. దేవాలయ సందర్శన మాత్రం కాళహస్తిలో చేసి, హ్మ్. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, టైము. అంటే ఏదైనా మంత్రం ఉంటే ఇప్పుడు కాళహస్తి వెళ్ళమన్నారు కదా గురుగారు. అవునండి. అక్కడికి వెళ్ళినాక ఏం చేయాలంటారు? అంటే ఏమైనా మంత్రం చెప్తారా? ఏం ఏహీ చేయాలి? అక్కర్లేదు. ఓం బుధాయ నమః అనుకోవడమే. ఓకే. హ్మ్. బుధగ్రహాయ నమః. లేదా కొంతమందికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వీడియో మరిసార్లు హ్మ్. విన్నట్లయితే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మంత్రం అనుకున్నట్లయితే అండి, ఒక శ్లోకం చెప్పడం జరిగింది హ్మ్. వేదంలో. హ్మ్. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ జ్ఞానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. వీళ్ళకి ఓకే. బుద్ధి కుశలత సరిగ్గా ఉండదు ఈ కన్యా రాశి వాళ్ళకి. ఓకే. అంటే సరిగ్గా ఉండదంటే అందరికీ కాదు. కొంతమంది వ్యక్తుల్లో బుద్ధిని వైఫల్యం హ్మ్. చేయించే ఆస్కారాలు తక్కువగా ఉంటాయి. ఓకే. దీని రీత్యా యొక్క శ్లోకాన్ని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మన స్క్రోలింగ్ 2 పర్యాయాలు మీరు విని అది హ్మ్. ఒక్కసారి ఎలా అయితే ఈ శ్లోకాన్ని గురుగారు దీంట్లో ఏమీ కూడా విపరీతంగా హల్లులు, అచ్చులు ఉండవు.
బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కార్యేత్ బుధ ఓకే. ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే అనే యొక్క మంత్రాన్ని నిత్యం అక్కడ ఆ ఆ! కాళహస్తి వెళ్ళినప్పుడు ఎంతసేపు అంటే గత వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైతే వయస్సు ఎంత ఉందో అన్ని హ్మ్. నిమిషాలు ఆ కాళహస్తిలో కూర్చొని ధ్యానం చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. హ్మ్. తద్వారా సంవత్సరానికి ఒక మారైనా వీరు చేయవలసిన దానం ఏమిటయ్యా అంటే కరెక్ట్‌గా 7 హ్మ్. గడ్డి మూటలని దొరుకుతాయి మనకి. అవును. ఇది సంవత్సరానికి ఒక్కసారి హ్మ్. ప్రతి పౌర్ణమి నాడు హ్మ్. సంవత్సరానికి ఒకసారి వచ్చే పౌర్ణమి నాడు హ్మ్. 7 కట్టలు, అది ఏ హ్మ్. కట్టలైనా చిన్న కట్టైనా, పెద్ద కట్టైనా 7 కట్టలు ఆవుకు దానంగా గడ్డి వీళ్ళు ఆ! దానం చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. ఏమిటి అని చూసుకున్నట్లయితే మరి చివరి వరకు వచ్చాక పనులు ఆగడం ఇవి ఎక్కువగా ఉంటూ హ్మ్. ఉంటాయండి. అది కాకుండా మీరు గ్రహారాధన కూడా చెప్పడం జరిగింది. ఏమిటి అంటే అవును. మనకి చెరుకు రసం ఉంటుందండి. హ్మ్. మీరు ప్రతి బుధవారం బుధగ్రహానికి వెళ్ళి లేదా మన శ్రీ మహావిష్ణువు గుడికెళ్ళి హ్మ్. విష్ణు గుడిలో అభిషేకం చేయరు గమ్ముని. ఈ యొక్క గ్రహారాధనలో హ్మ్. ప్రతి బుధవారం వెళ్ళి కరెక్ట్‌గా 7 బుధవారాలు చెరుకు రసంతోటి ఎవరైతే బుధుడికి హ్మ్. అభిషేకం చేయిస్తారో వాళ్ళు అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఈ కన్యా రాశిలో ఉన్నవారు. హ్మ్. వీళ్ళ లక్కీ నంబర్ చెప్పడం జరిగింది 7 అని. వీరు ఇంకా సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్, టైము పంపించినట్లయితే నాకు అవును వాట్సాప్‌లో గురుగారు. ఆ! ఈ యొక్క ఈ యొక్క దేవతారాధన చేస్తే వీరికి అత్యద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి అని చూసుకున్నట్టయితే వారాహి హోమం ఓకే. చేయడం జరుగుతుంది. హ్మ్. ఎప్పుడు చేస్తాము అంటే పాడ్యం వెళ్ళిన నవమి నాడండి. ఓకే. ప్రతి నెల కూడా పాడ్యం వెళ్ళిన నవమి నాడు వారాహి హోమం నా పీఠం దగ్గర జరగడం జరుగుతూ జరుగుతుంది. ఉంటుంది. ఈ నవమి నాడు ప్రత్యేకంగా పెట్టడం ఏంటంటే నవమి తిథి చాలా ఇష్టమైన తిథి ఈ వారాహి దేవతకి. అదే. అందుకని హ్మ్. పాడ్యం వెళ్ళిన, అమావాస్య వెళ్ళిన నవమి ఓకే. నాడు హ్మ్. ప్రతి యొక్క నవమి నాడు హోమం జరగడం జరుగుతుంది. హ్మ్. దీనికి ఎవరు అర్హులు? ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఎవరు ఉంటారో వాళ్ళు హ్మ్. చేయించుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. అదే కాకుండా హ్మ్. మాకు నామ నక్షత్రమే ఉంది. హ్మ్. పేరు బలాన్ని నక్షత్రం ఏంటో తెలీదు గురువుగారు అనుకున్న వాళ్ళు ఇందాక చెప్పడం జరుగుతుంది. పా అనే అక్షరంతోటి కానీ, పే అనే అక్షరంతోటి కానీ, పి అవును. అనే అక్షరంతోటి కానీ, పో అనే హ్మ్. అక్షరంతోటి కానీ ఎవరైతే నామకరణం పెట్టుకుంటారో వాళ్ళు హ్మ్. కూడా చేయిస్తే 100కి 100% రిజల్ట్ వస్తుంది. తప్పకుండా గురుగారు. సో, విన్నారు కదా! అంటే గురుగారు క్షేత్రం గురించి తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఎవరైనా దూరంగా ఉన్నారు, మేము రాలేము అనుకున్న వాళ్ళకైతే ఆన్‌లైన్‌లో గురుగారు చెప్పినట్లు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ కనుక పంపిస్తే ఒకసారి చూసి దానికి తగ్గట్టు పరిహారం తెలియజేస్తారు. అలాగే హోమాలు కూడా చేయిస్తూ ఉంటారు. మీరు కనుక ఎవరైనా హోమం చేయించుకోవాలి అన్నా, లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే గురుగారు. అండి.